అన్న ఇది మోప్ అన్న. ఇది మనం ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడానికి. ఇది హ్యాండిల్ తోటి వస్తుంది. దీంట్లో స్టీల్ది కూడా ఉంది, ప్లాస్టిక్ది కూడా ఉంది. దీంట్లో ఎక్స్ట్రా టూ వస్తుంది అన్న క్లీనింగ్ది. క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది. విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. ఇది 3 పీస్ సెట్ కంటైనర్స్ ఉన్నాయన్న. ఇది ప్లాస్టిక్ కంటైనర్స్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఇంట్లో యూజింగ్ వస్తుంది అన్న. దీంట్లో మనం వేరే ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇంట్లో. ఫుడ్ కవర్స్ అన్న. ఇది ఫుడ్ కవర్స్ లో 3 సైజెస్ ఉన్నదన్న. మనం షాప్లలో యూజ్ చేస్తారు కదా ఫుడ్ కవర్స్, చికెన్స్ మీద పెట్టుకోవడానికి కానీ కూరగాయల మీద పెట్టుకోవడానికి అట్లా అన్న. దీని తర్వాత అన్న ఇది డ్రాస్ ఉన్నాయి మన ఇంట్లో. లేడీస్ కి ఎక్కువ యూజ్ అవుతాయి అన్న. ఇది మన దీంట్లో మేకప్ ఐటమ్ పెట్టుకోవడానికి కానీ, చైన్స్ పెట్టుకోవడానికి, ఇక టాబ్లెట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ వస్తాయి అన్న ఇవి. దీని తర్వాత బకెట్స్ అన్న. కింద బకెట్స్ ఉన్నాయి అన్న. డిఫరెంట్ సైజ్ ఉంది. 6 లీటర్స్, 9 లీటర్స్, 10 లీటర్స్, 12 లీటర్స్, 16 లీటర్స్ కూడా ఉంది బకెట్స్ ఉన్నది. విత్ ప్రింటింగ్ బకెట్స్ ఉన్నాయి. ఇది అరిస్టో కంపెనీది ఉంది అన్న బ్రాండ్. ఇక్కడ బ్రష్ స్టాండ్స్ ఉన్నాయి అన్న. బ్రష్ స్టాండ్, సాస్ బాటిల్స్ ఉన్నాయి. బ్రష్ స్టాండ్స్ కూడా మనం బిలో 20 రూపీస్ రేంజ్ లో మనం అమ్మేటట్టు షాప్లలో అవి ఆ రేంజ్ లో ఉన్నాయి అన్న. వాటర్ జగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వాటర్ జగ్స్ లో 2-3 మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అన్న. ఇది స్టోరేజ్ కంటైనర్స్ అన్న. ఇవి పెద్ద సైజ్, చిన్న సైజ్, మీడియం సైజ్ 3 పీస్ సెట్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. ప్రింటింగ్ ఉంది. 2 సైడ్స్ నుండి ఈజీ టు లాక్స్ వస్తుంది దీనికి. మనం దీంట్లో కారం పొడి కానీ, ఇది పిండి కానీ, వేరే ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అన్న దీంట్లో. ఇది క్లాత్ బాస్కెట్ ఉంది అన్న. దీంట్లో మనం చిన్న పిల్లలకి క్లాత్స్ అని అవి కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. స్టూల్స్ అన్న. ఇది 2-in-1 స్టూల్ ఉంది అన్న దీంట్లో. ఇది కూడా ఓపెన్ అవుతుంది కింద నుండి, పైన కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా అన్న. సో ఇది ప్రైస్ ఎంత ఉందన్న మనకి? ఇది ప్రైస్ వచ్చేసి అబౌవ్ 100 రూపీస్, అంటే 100 రూపీస్ లాట్ లో అమ్మవచ్చు మనం. ఓకే. బాస్కెట్స్ అన్న. బాస్కెట్ లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. స్మాల్ సైజ్, బిగ్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్ అట్లా 3 to 4 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఈ మోడల్స్ అన్న. ఐస్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉందన్న మన దగ్గర. ఐస్ బాక్సెస్ లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. 3 లీటర్స్, 4 లీటర్స్, 6 లీటర్స్ అవి సైజెస్ ఉన్నాయి. కంటైనర్స్, ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ మనం మెడికల్లో యూజ్ చేయడానికి కానీ, క్లాత్స్ పెట్టుకోవడానికి, ఎక్కడైనా షాప్లలో కూడా యూజ్ చేస్తారన్న ఇవి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్. డిఫరెంట్ సైజ్ ఉంది. ఇది మనీ బ్యాంక్స్ అన్న. చిన్నపిల్లల్లో మనం మనీ బ్యాంక్స్ అని ఉంటాయి కదా, వీటిలలో 3 to 4 మోడల్స్ ఉన్నాయి. ఇంకా బ్రష్ స్టాండ్ కూడా. ఇది ఒక బ్రష్ స్టాండ్ మనం కౌంటర్ మీద పెట్టుకోవచ్చు. పెన్స్ కానీ, పేపర్స్ కానీ, వేరే ఐటమ్ అయినా పెట్టుకోవచ్చు వీటిలలో. సో ఇక్కడ మనకి ఈ ప్లాస్టిక్ హౌస్ లో వచ్చేసి అయితే మనకి స్టూల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. స్టూల్స్ కూడా మనకి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనం అయితే చూడొచ్చు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో అంటే మనకి ఇది కూడా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి. అంటే మనకి బయట కంపేర్ చేసుకుంటే మినిమం 500, 600, 1000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. కానీ అలాంటిది అయితే మనకి ఇందులో జస్ట్ అంటే 360, 400 లోపే మనకైతే ఇక్కడ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అంటే ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైజ్ లో డిఫరెంట్ డిజైన్స్ లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కొంచెం చిన్న సైజు. సో అలాగే మనకి ఇంకా చూడొచ్చు స్టూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేది అయితే. సో అంటే కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే కూర్చోవచ్చు. అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇందులో మనకి వచ్చేసి ఇంకా చాలా, సో మనం ఏదైనా ఇంకా పెట్టుకోవాలనుకున్నా, అంటే లైక్ మనకి ఏదైనా బట్టలు పెట్టుకోవాలనుకున్నా, ఇంకా పేస్ట్లు పెట్టుకోవాలనుకున్నా కానీ ఇలాంటివి కూడా సో అవైలబుల్ అయితే ఉన్నాయి. అన్బ్రేకబుల్ బాస్కెట్ అనేది. సో మనకంటే కింద పడ్డా కానీ ఇంకా పలగదన్నమాట. అన్బ్రేకబుల్ బాక్స్ అనమాట ఇది కూడా. దాని మీద ఎక్కినా కూడా అది పలగదు. ఓ నైస్. సో చాలా గట్టిగా ఉంది. చూడొచ్చు మనము. అదే విధంగా మనకి ఇంకా ఇక్కడ ఎన్ని టైప్స్ బాక్సెస్ అయితే ఉన్నాయో చూడొచ్చు. సో అంటే మనకి డిజైన్స్ గా చిన్న బాక్సెస్ కూడా, అంటే ఇందులో ఎన్ని రకాల బాక్సులు ఉన్నాయో చూడొచ్చు. సో టోటల్ మనకి 5 సెట్ వస్తాయి అన్నమాట విత్ బాక్స్ ప్యాకింగ్. సో విత్ బాక్స్ ప్యాకింగ్ అయితే మనకి 5 స్టెప్స్ వస్తాయి. అదే విధంగా మనకి ఇందులో ఇంకా చాలా రకాలుగా, అంటే ఇందులో మీకు ఇప్పుడు బ్రో అన్నట్టు మనకి ఉప్పులు, పప్పులు, కారపొడి, ఇంకా ఇలాంటివి ఎన్నో రకాలుగా పెట్టుకోవచ్చు. ఇలాంటివి మనకి ఎన్నో రకాలుగా ఇక్కడ బాక్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒక రకంగా కాకుండా, అంటే ఒక డిజైన్ గా కాకుండా ఇలా చాలా రకాలుగా అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో నార్మల్ గా మనకి ప్లాంటర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ చెట్లు పెట్టుకోవడానికి అయితే ఇందులో మనకి, అంటే చిన్న బిల్డింగ్ పైన ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా వరండాలో. సో ఇక్కడ మనకి అంటే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, ఇట్లా చాలా రకాల సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి. సో మీరు నార్మల్గా ఏదైనా ఇంకా తులసి చెట్టు కానివ్వండి, లేదంటే ఇంకా ఏమైనా ఫ్లవర్స్ చెట్లు కానివ్వండి, అలాంటివి పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు.
వెనక మీరు చూడొచ్చు ప్లాస్టిక్ లో ఎన్ని వస్తువులు ఉన్నాయి ఏంటి అనేది అయితే. ఇప్పుడు మీకు చూపించినదంతా ఇది మన శాంపిల్స్ ఏరియా అన్న. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ మీకు మన ప్యాకింగ్ ఏరియా, మన గోడౌన్, మన అన్ని ఐటమ్ అక్కడ చూపిస్తాం మీకు అన్న. ఇది మన దగ్గర డస్ట్బిన్స్ ఉన్నాయి, అరిస్టో కంపెనీ బ్రాండ్. దీంట్లో ఏమో 240 లీటర్ నుండి చిన్న సైజెస్ కూడా ఉంది, ఇంకా పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది అన్న. అది అడ్వాన్స్ ఆర్డర్ మీద బుకింగ్ అయ్యి ఉంటే వస్తుంది. ఇది 120 లీటర్ అన్న, విత్ వీలింగ్ తోటి ఉంటుంది. దీంట్లో 4 కలర్స్ వస్తాయి అన్న, విత్ లీడ్ తోటి అన్న. ఇది దీంట్లో 30 లీటర్స్ ఉంది, 25 లీటర్ ఉంది, 15 లీటర్ కూడా ఉంది. స్వింగ్ రౌండ్లో కూడా ఉంది, స్వింగ్ బీన్. మళ్ళీ 60 లీటర్లో ఉంది, దాంట్లో 30 లీటర్స్ కూడా వస్తుంది రౌండ్లో. ఇంకా మీకు వాటర్ కూలర్ చెప్పినా కదా, 18 లీటర్ మనది ఏఆర్ బ్రాండ్ ప్రోడక్ట్ అన్న. ఇది 18 లీటర్, దీంట్లో 15 లీటర్ కూడా ఉంది. 3 కలర్స్ మిక్స్ వస్తుంది అన్న దీంట్లో. ఇది క్లాత్ ర్యాక్ ఉంది అన్న. క్లాత్ ర్యాక్ ఏమో 3 లేయర్స్ ఉంది, ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. ఇది సో చూసారు కదా, అంటే మనకి ఇక్కడైతే గోదాం కూడా ఉంది. అంటే మీరు ఒకవేళ బల్క్ ఆర్డర్ చేసుకుంటే కనుక ఇక్కడ సపరేట్గా ఒక గోదాం అయితే ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే రెడీగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో. సో ఇవి ఆర్డర్కి వెళ్ళడానికి ఇప్పుడు ప్యాకింగ్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవి ప్యాక్ చేసేసి అయితే సో వాళ్ళైతే అక్కడికి కస్టమర్కి అయితే రీచ్ అయ్యేలాగైతే చూస్తారు. సో అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా కానీ ప్యాకింగ్ అంటే ఎక్కడికైనా కానీ వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు. సో బ్రో ఇంకా మనకి గోదాంలో ఎలా ఉంటుంది? ఇది మన ప్యాకింగ్ ఏరియా, ఇది మన లూజ్ ఏరియా అన్న. ఇది మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నది. ఇక్కడ మొత్తం 99 నుండి ఇక్కడ నుండి డిస్పాచింగ్ అవుతుంది మన ఏరియా ఇక్కడ నుండి. సో అంటే ఇన్ని బండల్స్ అయితే ఇక్కడ వీళ్ళు అయితే రెడీ చేసి ఉంచారనమాట. ఇప్పుడు ఏదైతే కస్టమర్స్కి వెళ్ళడానికి అంటే ఇప్పుడు కస్టమర్స్కి ఇవి సప్లై చేయడానికి అయితే రెడీ ఉన్నాయన్నమాట. ఇన్ని బండల్స్ బుక్ అయ్యాయి. సో మీరు చూసుకోవచ్చు. సో మీకు ఒకవేళ బల్క్లో కావాలి అని అనుకుంటే కనుక మాకు ఈ ఐటమ్స్ బల్క్లో తొందరగా కావాలి అనుకున్నా కానీ ఇక్కడ మీకు రెడీ చేసి ఉంచారనమాట. ఇప్పుడు ఏదైతే మీరు ఆర్డర్ చేసుకుంటారో వీళ్ళు సప్లై చేయడానికి అయితే రెడీగా ఉంచి పెట్టుకున్నారు. ఇలా మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో అంటే తొందరలోనే మీకు డెలివరీ అయ్యేలాగా రెడీగా అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ వస్తువులు కావాలనుకున్నా కానీ బల్క్లో మాకు ఇన్ని బల్క్లో కావాలనుకున్నా కానీ తొందరలోనే మీకు సప్లై చేసేలాగైతే ఇంత ప్యాక్ చేసి అయితే పెట్టుకున్నారనమాట. సో మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకున్నా కానివ్వండి, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఆర్డర్ చేసుకున్నా వీళ్ళైతే అక్కడికి మీకు సప్లై చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక కస్టమర్ అయితే ఇన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇవి ఏవైతే ప్యాక్ చేశారో ఇవి ఇప్పుడు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయి అక్కడికైతే వెళ్తుంది కస్టమర్ దగ్గరికి అయితే. సో ఇలా మీకు ప్యాక్ చేసేసి మంచిగా నీట్గా ప్యాక్ చేసేసి అక్కడికైతే ఆర్డర్ సప్లై చేస్తూ ఉంటారు. ఒకసారి చూసుకోవచ్చు, అంటే వాళ్ళు ఆర్డర్ చేసేసి ఏ విధంగా ప్యాక్ చేసి ఏ విధంగా ఆర్డర్ చేస్తున్నారు. సో మీరు వచ్చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకున్నా కానివ్వండి, అంటే ఇప్పుడు ఏదైతే ఎండి ఉన్నారో అతనితో ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసి మీరు ఒక డీలింగ్ అయితే మాట్లాడుకోవచ్చు. అంటే మీ ప్లానింగ్ ఏంటి, ఇంకేమైనా డిస్కస్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి సంబంధించిన లోగో ఏదైతే ఉందో ఒకసారి మీరు చూడవచ్చు, ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అని చెప్పేసి అయితే. సో సిన్స్ 1993 నుంచి అయితే వీళ్ళదైతే ఉందన్నమాట. సో అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇంత కస్టమర్స్తో రన్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు సప్లై చేస్తున్నారు, కస్టమర్ సర్వీస్ ఎంత బాగుంది అనేది అయితే మీకు అర్థమైపోవచ్చు ఇప్పటికే. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఒకవేళ మీకు ఇంకా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే కనుక, అంటే ఇంకా ఏమైనా డిస్కౌంట్ కావాలనుకున్నా కానీ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా అడ్రస్ కావాలని ఏమైనా డౌట్ ఉన్నా కానీ వీళ్ళ కాంటాక్ట్కి అయితే ఫోన్ చేస్తే కనుక వీళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళకి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది ఎక్కడో లేదండి, బేగం బజార్లో ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అని అయితే ఉంటుంది. మీరు మ్యాప్లో తీసుకున్నా కానీ మ్యాప్లో అయితే ఈజీగా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వస్తాయి, వీళ్ళ అడ్రస్ పూర్తి అడ్రస్ కూడా వస్తుంది. నేను వాళ్ళ అడ్రస్ కూడా స్టార్టింగ్లో చెప్పారు కదా, అండ్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తారు. అనేది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ బేగం బజార్ ఓల్డ్ ఫిల్కానా ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అన్న మనది. ఇది షాప్ వచ్చేసి 30 years ఎక్స్పీరియన్స్ అన్న. సో చూసారు కదా, మీకు కూడా కావాలనుకుంటే కనుక వీళ్ళకి కాల్ చేయండి, లేదంటే డైరెక్ట్ ఇక్కడ బేగం బజార్ వచ్చినా పర్లేదు. థ్యాంక్ యూ.